తిర్సాపట్నం వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు. టెక్కములనెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు అనేటువంటి మాటను మనము గమనించినప్పుడు, మరి ప్రియ సంఘముతో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు తిర్సాపట్నము వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు. నువ్వు తిర్సాపట్నము వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు. వాస్తవానికి మరి తిర్సాపట్నము సుందరమైనదే, యెరూషలేము కూడా సౌందర్యవంతమైందే. అంటే తిర్సాపట్నము దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం గమనిస్తే, హాయిని కలిగించేదిగా, విశ్రాంతినిచ్చేదిగా, నెమ్మదినిచ్చేదిగా కనబడతా ఉంది. తిర్సాపట్నము మరి షోమ్రోన్లో ఉండి పరిపాలన చేస్తున్నటువంటి రాజులు మరి హాయిగా నుండుటకు, అలాగే విశ్రాంతి పొందుటకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక పట్టణము తిర్సాపట్నం. అక్కడికి వెళ్ళి విశ్రాంతి పొందుతూ మరి రాజ్య పరిపాలన ఇజ్రాయేల్ రాజులు చేసినట్లుగా మనం గమనించాలి. అంటే హాయినిచ్చేటువంటి పట్టణం ఏది? తిర్సాపట్నం. విశ్రాంతినిచ్చేటువంటి పట్టణం తిర్సాపట్నం. ఇంకా అదే సమయంలో ఎంతో ఒక గార్డెన్ లాగా, ఒక వనములాగా, ఒక తోటలాగా, మరి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి అందమైన పట్టణం తిర్సాపట్నం. దేవుడు పలుకుతున్నాడు తన సంఘముతో, నువ్వు ఎలాంటి దానివంటే, ఓ సంగమా, ఓ ప్రియ సంగమా, నీ దగ్గరకు వస్తే నాకు హాయి, నీ దగ్గరకు వస్తే, నీతో ఉంటే నాకు నెమ్మది, నీతో ఉంటే నాకు ఎంతో ఆహ్లాదం, ఆనందం, నీ దగ్గర ఉంటే నాకు అంత సంతోషం కలుగుతుంది, నీవు అంతటి గుణగణములు లక్షణములు కలిగిన దానివి అని తిర్సాపట్నముతో పోల్చి మాట్లాడుతున్నారన్నమాట. అంటే దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలాగుండాలంటే, ఆయనకు సంతోషాన్ని ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. ఆయనకు ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ లక్షణాలు మనలో కనపడాలి. అంతేగాని ఒక్కొక్క అమ్మ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలాగుంటుంది? ఇల్లంతా అశుభ్రంగా, శుభ్రం లేకుండా, మరి ఎక్కడ చూసినా కూడా ఎక్కడ దుమ్ము ధూళి, అలాగున ఇంట్లో ఉంటే వచ్చిన వారికి ఎలాగుంటుందంటే హాయిగా ఉంటుందా? కుర్చీ మీద చూసినా దుమ్మే, తర్వాత మంచం మీద చూసినా కూడా దుమ్మే, ఏ వస్తువుల మీద చూసినా కూడా దుమ్మే. సరే అని చెప్పి గ్లాసుతో మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, ఆ గ్లాసులు ఏమో జిడ్డు గారుతా ఉన్నాయి, శుభ్రంగా లేవు. ఎలా ఉంటుంది? వాళ్ళు హాయిగా, అబ్బా ఎంత నీట్గా ఉన్నారు వీళ్ళు, ఎంత శుభ్రమో కలిగి ఉన్నారు వీళ్ళు, ఎంత పరిశుభ్రంగా ఉన్నారు వీళ్ళు అని చెప్పి అనుకుంటారా? కనీసం ఆ మంచినీళ్ళు తాగడానికి కూడా ఇష్టపడక ఏదో ఊరకలాగా మరి బాధపడతామని ఏం చేస్తారంటే కొంచెం అలా తీసుకొని ప్రక్కన పెట్టేస్తారన్నమాట. అర్థమవుతుందండి? అంటే అశుభ్రమైనటువంటి ఇంటిలోనికి వెళ్ళినటువంటి మనకే హాయి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆహ్లాదం లేదు. అలాంటప్పుడు అశుద్ధమైనటువంటి స్థితిగతులు కలిగిన, అశుభ్రమైనటువంటి స్థితిగతులు కలిగిన, అశుభ్రమైన వాతావరణము కలిగినటువంటి మన దగ్గరకు వస్తే ప్రభువు మరి ఎలా సంతోషపడతాడు? దేవుడు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు సంతోషాన్ని ఇచ్చేటువంటి మరి గుణములు, ఆ యొక్క దివ్యమైనటువంటి లక్షణములు కలిగి ఉండాలి. అప్పుడే ఆయన సంతోషిస్తాడు. నీ దగ్గరకు రాగానే ఆయన సంతోషించేటువంటి స్థితిగతులు నువ్వు కలిగి ఉండాలి. అంతేగాని నీ దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఉండలేనటువంటి పరిస్థితులు కలిగి ఉండకూడదు. అంటే పాపము కలిగి ఉండకూడదు, అశుద్ధమైనటువంటి వాటిని కలిగి ఉండకూడదు, అశుభ్రమైనటువంటి ఆ లక్షణాలు, స్థితిగతులు మనకు ఉండకూడదు. దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి, దేవుణ్ణి ఆనందపరిచేటువంటి ఆ లక్షణాలను మాత్రమే, ఆ కార్యములను మాత్రమే మనం చేసేటువంటి వారిగా ఉన్నప్పుడు దేవుడు మన గురించి కూడా సాక్ష్యం చెప్పగలడు. ఏమనంటే, నీవు నాకు హాయినిచ్చేటువంటి వ్యక్తివి, నీవు నాకు సంతోషాన్ని ఇచ్చే నా బిడ్డవు అంటాడు. అంతేగాని మనం ఎంత అశుద్ధంగా ఉండి, అపరిశుద్ధత కలిగి ఉండి ప్రభువా ప్రభువా అని అన్నా కూడా ప్రయోజనమేమీ లేదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనందరం కూడా గ్రహించాలి.
కనుక దేవుడు చెప్తున్నాడు కదా తన ప్రియ సంఘము గురించి, ఓ ప్రియ సంఘమా నీవు ఎలాంటిదనవంటే తిర్సాపట్నంలో ఉన్న హాయి నీ దగ్గర ఉంది. తిర్సాపట్నంలో ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నీ దగ్గర ఉంది. నేను నీ దగ్గరకు వస్తే అంత సంతోషాన్ని, అంత హాయిని అనుభవిస్తాను అని ప్రభు చెప్తున్నారు. మరి మన కొరకు కూడా అలాంటి సాక్ష్యం చెప్తే ఎంతో బాగుంటుందన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. ఇంకా చెప్తున్నా, యెరూషలేము అంతా సౌందర్యవంతురాలవు. యెరూషలేములో ఏముందయ్యా అని అంటే, యెరూషలేము కూడా సుందరమైనదే, ఎత్తైనటువంటి స్థలములో కట్టబడింది, కొండ మీద కట్టబడినటువంటి పట్టణము యెరూషలేము. ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క నిబంధన ఉన్నటువంటి మరి పట్టణం యెరూషలేము, దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి పట్టణం యెరూషలేము. అంటే ఓ ప్రియ సంగమా, ప్రభు ఏం మాట్లాడుతున్నా, ఓ ప్రియ సంగమా నీలో ఏముంది? వాక్యం ఉంది. దేవుని వాక్యానికి విలువనిచ్చేటువంటి గొప్ప విధేయత ఉంది నీలో. వాక్యానుసారమైనటువంటి జీవితం ఉంది. నీవు అలాంటి సుందరమైన దానవు. గమనించండి ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తిలో, ఏ ఒక్క వ్యక్తిలో కూడా లేకుండగా అతను దేవునికి ప్రీతిపాత్రగా మారలేడు, దేవునికి సుందరమైన వ్యక్తిగా మారలేడు. గమనించాలి. నువ్వు ఎంత కానుకలన్నా ఇవ్వు, ఎంత ప్రార్థనన్నా చెయ్యి, ఎంత మోకాళ్ళన్నా వేయి, ఎంత మోకాళ్ళ జీవితమైనా కలిగి ఉండు, కానీ దేవుని యొక్క వాక్యానుసారముగా కనుక నీవు బ్రతకలేకపోతే నీవు దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తివిగా ఉండలేవు. ఇంకా చెప్పాలంటే ఆత్మీయ సౌందర్యము కలిగిన వ్యక్తివిగా నీవు ఉండలేవు. ఆత్మీయ సౌందర్యము కలిగి ఉండాలి అని అంటే వాక్యానుసారమైనటువంటి బ్రతుకు నీకు ఉండాలి. మరి ఈ పెండ్లి కుమార్తె సంఘముతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీవు యెరూషలేమంతా సౌందర్యవంతురాలు అని అంటే, యెరూషలేములో ఉన్న వాక్యము, దేవుని యొక్క వాక్యము నీలో ఉన్నది. దేవుని యొక్క వాక్యమును చేతపట్టుకొని వాక్యానుసారమైనటువంటి బ్రతుకును కలిగి అనేకులకు పరిమళ వాసనగా ప్రయాణము చేస్తున్నటువంటి వ్యక్తివి నీవు. కనుక నీవు సౌందర్యవంతురాలు అంటున్నాడు. అలాగే నీ కొరకు, నా కొరకు కూడా దేవుడు అలాంటి సాక్ష్యము చెప్పాలి అని అంటే మనం కూడా ఏం కలిగి ఉండాలి? దేవుని యొక్క వాక్యాన్ని అనుభవంలోనికి తెచ్చుకొని వాక్యము ద్వారా నడవగలిగేటువంటి స్థితిగతులు మనకు ఉండాలి. ఎప్పుడైతే మనం అలాగున వాక్యానుసారమైనటువంటి బ్రతుకును సారించడానికి ఇష్టపడతామో అప్పుడు ప్రభువు నీతో కూడా చెప్తాడు ఏమనంటే, నీవు యెరూషలేమంతా సౌందర్యమైన వ్యక్తివి, యెరూషలేమంతా సౌందర్యవంతురాలివి నీవు. ఓ నా ప్రియ కుమారుడా, లేకపోతే నా ప్రియ కుమార్తె, నీవు ఎలాంటి దానవంటే యెరూషలేమంతా సౌందర్యవంతురాలివి. నాకు హాయినిచ్చే తిర్సాపట్నం లాంటి దానివి, వాక్యము చేతబట్టుకొని నడిచే, వాక్యములో జీవించే యెరూషలేమంతా సౌందర్యవంతురాలివి. ఇంకా చెప్తున్నాడు తన ప్రియ సంఘముతో, నీవు ఎలాంటి దానివంటే, నీవు టెక్కములు నెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. టెక్కములు ఎత్తటం అనంటే మనం చెప్పుకున్న జయచూచికానికి ఇది సాదృశ్యంగా ఉంది. అంటే జయ జెండా ఎగరవేసినటువంటి సైన్యము వలె భయము పుట్టించే దానవుగా ఉన్నావు. సంఘం ఎలాగుండాలంటే, సంఘము లోకానికి ఎలాగుండాలంటే భయము పుట్టించేదిగా ఉండాలి. వారి మాటలు ప్రత్యేకం, వారి యొక్క కార్యములు ప్రత్యేకం, వారి యొక్క తలంపులు ప్రత్యేకం, వారి ప్రార్థనలు ప్రత్యేకం, వారి జీవిత విధానమే ప్రత్యేకంగా ఉండాలి. అంతేగాని మరి భక్తుడు రాసినట్లుగా లోకముతో నీ సంగము కూడా ఏకమాయను, ఏమి చేతును అన్నట్లుగా ఉండకూడదు. లోకముతో ఏకము కానటువంటి వ్యవహార శైలి, మాటల తీరు, పద్ధతి ఎవరు కలిగి ఉండాలంటే సంఘం కలిగి ఉండాలి. సంఘమైన నీవు నేను ఇతరులకు మరి అనేకమైన విషయాలలో మరి హేళన చేయటానికో లేకపోతే ఇంకా దేనికైనా సరే మనము అవకాశం ఇచ్చేటువంటి వారిగా ఉండకూడదు. వారు ప్రార్థనకి వెళ్తారండి, కానీ ఏమీ బ్రతుకు మారలేదు. ప్రతి ఆదివారం చక్కగా ప్రార్థనలో కూర్చుంటారు, బైబిల్ పట్టుకొని వెళ్తారు, కానీ వారి మాటలో మార్పు లేదు, వారి విధానములో మార్పు లేదు, వారి క్రియలలో మార్పు, దేనిలో మార్పు లేదు. ఎందులో మార్పు లేదు?
దేనిలో కూడా మార్పు లేదు. అంటే ఏం లేదు, నీలో ప్రత్యేకత లేదు. నువ్వు యేసుప్రభుని నమ్మావన్న ఒక ఆ గుర్తింపు అయితే ఉంది, కానీ యేసుప్రభుని నమ్మినటువంటి దానికి నీలో ఏం లేదంటే సాక్ష్య జీవితం లేదు. యేసుప్రభుని నమ్మారండి, ఆయన ఎలాగున పరిశుద్ధమైన వాడో వీరు కూడా అలాగేనండి. యేసుప్రభుని నమ్మిన వాడండి, ఆయన ఎంతటి ప్రేమ కలిగిన వాడో వీరు కూడా అలాగే ఉన్నారండి. అమ్మో, వారి జోలికి వారి దగ్గర ఇతరుల దగ్గర మాట్లాడినట్లుగా ఏది పడితే అయితే అది మాట్లాడితే కుదరదండి. వారి దగ్గర ప్రత్యేకంగా ఉండాలి. ఏది చెప్పినా వారు వినేవారుగా ఉండరు, ఏది మాట్లాడినా వారు వినేవారుగా ఉండరు. ఎలా పడితే అలా వారి దగ్గర ఉంటే వారు అక్కడ ఉండరు, వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. ఒకవేళ లోకపు విషయాలు కనుక ఆ సమాజంలో లేదా వారు ఉన్నటువంటి చోట వస్తే వాళ్ళు అక్కడ ఉండరని వెళ్ళిపోతారండి. ఎవరి మీద కూడా చాడీలు చెప్పరండి, ఎవరి మీద కూడా అబద్ధాలు చెప్పరండి. చాలా నిక్కచ్చిగా ఉంటారు వాళ్ళు అనే సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటే మన దగ్గర ఇతరులకు ఏదైనా మాట్లాడాలంటే ఎలా ఉంటుంది? ఎవరైనా వచ్చి మన దగ్గర చాడీ చెప్పాలంటే ఎలాగుంటుంది? భయం వేస్తుంది. ఈ సంఘము సర్వాంగ కవచం అనేటువంటి ఆ యొక్క గుణగణాలు కలిగి ఉన్నటువంటి సంఘం కనుక దేవుడు చెప్తున్నాడు, నిన్ను చూస్తేనే భయము. ఎందుకంటే నీ పద్ధతి వేరు, నీ శైలి వేరు, నీ భాష వేరు, నీ మాట వేరు, నీలో ఉన్నవన్నీ వేరే. కాబట్టి నిన్ను చూస్తేనే భయం. ఎందుకంటే నీవన్నింటిలో కూడా జయించిన వ్యక్తివిగా ఉన్నావు. లోకాన్ని జయించిన వ్యక్తివిగా ఉన్నావు, సాతాను జయించిన వ్యక్తివిగా ఉన్నావు, శరీరమును జయించిన వ్యక్తివిగా ఉన్నావు. కనుక నిన్ను చూస్తే లోకమునకే కాదు, నిన్ను చూస్తే అపవాదికి కూడా భయమే. ఎందుకని? నీవు జయించిన వ్యక్తివి. అంటే పెండ్లి కుమార్తె సంఘం ఎలాగుందంటే ప్రభు కన్నులకు జయించింది. అన్ని విషయాల్లో కూడా జయమును కలిగి ఉన్నటువంటి సంఘంగా ఉంది. అందుకే ఈ సంఘమును చూస్తే ఎవరికి భయం అంటే చెప్పండి, ఎవరికి భయం? అపవాదికి భయమే, వాడి అనుచరులకు భయమే, లోకానికి కూడా భయమే. ఎందుకని? అన్ని విషయాల్లో మాటలో పర్ఫెక్ట్. అవును, మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్రభు అన్నట్లుగా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలన్నారు. అలాగే ఉంటుందంతే. చేసే పనుల్లో ప్రత్యేకం, మాట్లాడే విధానం ప్రత్యేకం, ఆలోచించే విధానం ప్రత్యేకం, ప్రార్థన ప్రత్యేకం, మరి సన్నిధి చేసే విధానం ప్రత్యేకం, ఆయన్ను సమీపించేటువంటి ప్రభును సమీపించే ఆ విధానం ప్రత్యేకం. అన్ని విషయాల్లో కూడా ప్రత్యేకమే. అంతేగాని 4 జోకులు 6 నవ్వులు అన్నట్టు కాదు. చెప్పాలంటే నవ్వులాటగా వీరి బ్రతుకుండదు. ఎవరి బ్రతుకు? ఈ ప్రత్యేకమైన దేవుడు మెచ్చుకున్నటువంటి సంఘం ఉందే, అదే నూరంతల సంఘం, పెండ్లి కుమార్తె సంఘం, దేవుడు శబాష్ అని మెచ్చుకున్నటువంటి సంఘం యొక్క తీరుందే, ఆ వైఖరి చూసారా? ఆ సంఘం యొక్క వైఖరి ఎలాగ ఉందంటే ఎలా పడితే అలా ఉండదు, ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. అర్థమైందా? ముసలమ్మ ముచ్చట్లో ఏకీభించరు, లోకాశల్లో ఏకీభించరు, లోక ఆనందాల్లో వీళ్ళుండరు. వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి సందడిలో వీళ్ళుండరు. వారిని చూసి వీరిని చూసి వాత పెట్టుకునేటువంటి వరుసలో వీళ్ళుండరు. దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతోషిస్తారు, దేవుని కొరకు బ్రతుకుతారు, దేవుని యొక్క ముఖమును చూచి ఆనందిస్తారు. లోకముతో కాదు, దేవునితోనే సహవాసం చేస్తారు. వీరి యొక్క తీరు అలాగ ఉంది కాబట్టి వీరు జయించిన వారు. ఈ జయించిన వారు నడుచుకుంటా వస్తూ ఉన్నా, జయించిన సైన్యము నడుచుకుంటా వస్తూ ఉంటే ఆ ఓడిపోయిన వారికి ఎలా ఆందోళన కలుగుతుందో, ఈ జయించిన సంఘమును చూస్తే లోకానికి భయమే, అపవాదికి కూడా భయమే. ఈ సంఘము అనేకులకు కాదు, అందరికీ, అంటే లోకమునకును అపవాదికిని వాడి అనుచరులకును భయము పుట్టించేదిగా జయించినటువంటి సంఘంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక.